హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక్కో విటమిన్కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని శరీరంలోని కొన్ని భాగాలకు ఉపకరిస్తే కొన్ని మానసిక ఉల్లాసం కలిగించడానికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానమైనది డి విటమిన్. ఇది మనకు ఎముకల ఆరోగ్యం, రోగనిరోధకతను కాదు, ఆనందం, ఉల్లాసం కూడా అందించనుందని పేర్కొంటున్నారు. విచారంగా ఉండటం, కోపం, చిరాకు పడటం వెనుక కూడా డి విటమిన్ లోపమే కారణమని తెలుస్తుంది. శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికి డి విటమిన్ చాలా అవసరం. ఇది ఆహారంతో లభించే కాల్షియాన్ని శరీరంలో బాగా గ్రహించేలా చేస్తుంది, ఎముకలు గుల్లబారకుండా చూస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది, అలసట, నిద్రలేమి వంటి వాటిని కూడా ఇది పోగొడుతుంది. ఇక కొమ్ముబాటును నివారిస్తుంది, ఉల్లాసం, ఉత్సాహం, సంతోషాన్ని రేకెత్తిస్తుంది, మన మెదడు సక్రమంగా పనిచేయడానికి న్యూరో స్టెరాయిడ్లు వాడుకుంటుంది. మానసిక సమస్యలకు విటమిన్ డితో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఈ విటమిన్ డిలో చాలా రకాలు ఉన్నాయి. చర్మానికి ఎండ తగిలినప్పుడు 7D హైడ్రోకొలెస్ట్రాల్ పుడుతుంది. ఇది D3గా మారుతుంది. ఇది కాలేయాన్ని చేరుకుని 25 హైడ్రాక్సీ విటమిన్ డి అవుతుంది. శరీరం దీన్ని వాడుకుంటుంది. రోజు కాసేపు ఎండ తగిలేలా చూసుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది. ఎండలో సెరటోన్ హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఇది మానసిక స్థితిని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కంగుబాటు లక్షణాలు తగ్గుముఖం పడతాయి. సో తప్పకుండా మీరు ప్రతిరోజు ఎండలో కాసేపు ఉండి ఆ విటమిన్ను తీసుకుని ఆరోగ్యంగా ఉండండి. సో విన్నారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.